ఈపీఎఫ్ఓ ముఖ్యమైన అప్డేట్లో ఉద్యోగుల ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు 1. ప్రస్తుతం ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్ ఖాతాకు కేటాయిస్తున్నారు. ఈ బేసిక్ వేతనాన్ని రూపాయలు 15,000లుగా ఈపీఎఫ్ఓ నిర్దేశించింది. దీనికి బదులుగా ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా ఈపీఎఫ్ ఖాతాకు కేటాయించుకునేలా కొత్త ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పదవీ విరమణ నిధిని భారీగా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెలవారీ పెన్షన్ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది. ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును ఏటీఎం కార్డుతో విత్డ్రా చేసుకునే వెసులుబాటు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో చందాదారులు ఎప్పుడైనా ఎక్కడైనా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం 2025 నుంచి 26 వరకు ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బును పొందడానికి 7 నుండి 10 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది. పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు తమ డిపాజిట్లను సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్ఓ తన ఐటీ వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ అప్గ్రేడ్ జూన్ 2025 నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ వ్యవస్థ అప్గ్రేడ్ పూర్తయిన తర్వాత సభ్యులు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లు, మెరుగైన పారదర్శకత, మోసపూరిత కార్యకలాపాల తగ్గుదలని ఆశించవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యులను ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్ పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది. ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం పింఛనుదారులు అదనపు ధృవీకరణ లేకుండా తమ పెన్షన్ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుండి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. అక్టోబర్లో 13.41 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ లో ఈ మేరకు కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్ర కార్మిక శాఖ అక్టోబర్ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా చూస్తే ఈపీఎఫ్ఓలో అక్టోబర్లో చేరిన నికర కొత్త సభ్యులు 7.50 లక్షలుగా ఉన్నారు. అంటే మిగిలినవారు ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో ఉపాధి అవకాశాలు పొందినవారు. ఉపాధి అవకాశాల వృద్ధిని, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహనను ఈ గణాంకాలు తెలియజేస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది. అక్టోబర్లో కొత్త సభ్యుల్లో 58% 18 నుంచి 25 వరకు ఏళ్ల వయసులోని వారే. అంటే సంఘటిత రంగంలో వీరు కొత్తగా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళా సభ్యులు కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 2% పెరిగింది. కొత్త సభ్యుల్లో 61% మంది 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 22% మంది చేరగా కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, గుజరాత్ నుంచి విడిగా 5% పైగా సభ్యుల చేరిక ఉంది. రోడ్డు మోటారు రవాణా, ఎలక్ట్రానిక్ మీడియా కంపెనీలు, బ్యాంకులు, జాతీయ బ్యాంకులు కాకుండా అక్టోబర్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ మెంబర్స్ సభ్యులు త్వరలో కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యులకు కొత్త సౌకర్యాన్ని అందించడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ, ఇతర బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. త్వరలో ఈపీఎఫ్ సభ్యులు ఏటీఎం నుండి పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయగలరని సమాచారం. మూలాల ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు కూడా ఏటీఎం లేదా బ్యాంకు ఖాతాలకు అనుసంధానించబడిన ఈ వాలెట్ ద్వారా పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ కోరుతున్నట్లు చెప్పబడింది. ఉద్యోగులకు మెరుగైన సేవలను అందించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ స్వయంగా అప్గ్రేడ్ అవుతోంది.
దీని తరువాత సభ్యులకు ఏటీఎం నుండి పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయడం వంటి సౌకర్యాలను అందించవచ్చు. నివేదికలో ఒక అధికారిని ఉటంకిస్తూ జనవరి 2025 నాటికి ఈపీఎఫ్ఓ ఖాతాను ఏటీఎం కార్డుతో లింక్ చేయడం వంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు. ఇది కాకుండా ఉపసంహరణను సులభతరం చేయడానికి మరికొన్ని సౌకర్యాలను ప్రవేశపెట్టవచ్చు. ప్రస్తుత విధానంలో క్లెయిమ్ల స్వయంచాలక పరిష్కారం విషయంలో మాత్రమే డబ్బు నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతాలోకి వెళుతుంది. ఆ తర్వాత దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ వాలెట్ను కూడా ప్రతిపాదించిందని, దాని పరిశీలన కూడా జరుగుతోందని అధికారి తెలిపారు. ఈ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆర్బీఐ, బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. నివేదిక ప్రకారం సిస్టమ్ అభివృద్ధి చేయబడుతోంది. వచ్చే నెల నుండి గణనీయమైన మెరుగుదలలను చూస్తుంది. ఏటీఎం నుండి పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సదుపాయం జనవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ఈ ఏడాది అక్టోబర్లో 13.41 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. ఇది ఉపాధి అవకాశాల పెరుగుదలను, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్టోబర్లో జోడించబడిన మొత్తం కొత్త సభ్యులలో 18 నుంచి 25 వరకు సంవత్సరాల వయస్సుగల వారి వాటా దాదాపు 58.49%. కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో దాదాపు 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో సంఘటిత రంగంలో కొత్త నియామకాలు 20.8% క్షీణించి 7.50 లక్షలకు క్షీణించాయని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఐ తన నెలవారీ డేటాలో వెల్లడించింది. ఇంత క్రితం సెప్టెంబర్లో కొత్తగా 9.47 లక్షల నియామకాలు జరిగాయి. అక్టోబర్లో ఉపాధి కల్పన భారీగా తగ్గి 7 నెలల కనిష్టానికి చేరింది. ఇందులోని మొత్తం చందాదారుల్లో 18 నుంచి 25 వరకు ఏళ్ల వయస్సు వారు 4,38,700 మందితో 58.5%గా ఉన్నారు. ఈ వయసు వారి నియామకాలు సెప్టెంబర్లో 5,67,700 మందితో 59.94%గా నమోదయ్యారు. సాధారణంగా ఈ వయసులో ఉన్న చందాదారులు కార్మిక మార్కెట్లో ఫ్రెషర్లుగా ఉండటంతో నియామకాల పటిష్టతను ప్రతిబింబిస్తుంది. ఈ వర్గంలో ఉద్యోగ కల్పన క్షీణించడం, ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు, ప్రభుత్వాల విఫల పాలనకు అద్దం పడుతోంది. అక్టోబర్లో నికరంగా చందాదారుల సంఖ్య 5% తగ్గి 13.4 లక్షలుగా ఉండగా, సెప్టెంబర్లో 14.1 లక్షలుగా నమోదైంది. కొత్త చందాదారుల సంఖ్య, తిరిగి ఈపీఎఫ్ఓలో చేరిన వారి సంఖ్య, నిష్క్రమించిన వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుని నికర నియామకాలను లెక్కిస్తారు.